తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఆంధ్రలో మాత్రం కనపడదు వినపడదు. మీకు హనుమకొండలో నిరంజన్ అనేటువంటి అబ్బాయి, ఆ అబ్బాయి అనారోగ్యంతో ఉండి ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారిని చూడాలనేటువంటి ఒక ఆసక్తిని కనబరిస్తే మానవతా దృక్పథంతో ఆ అబ్బాయిని పరామర్శించి అతనికి ధైర్యాన్ని ఇచ్చి మేమందరం నీకున్నామని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి అనారోగ్యంతో ఉన్న అబ్బాయిని ఆయన పరామర్శిస్తే పేర్ని నాని అనేటువంటి వ్యక్తి ఆయన మాట్లాడినటువంటి మాట ఇవాళ మానవత్వం ఉన్న ఎవరినైనా సరే ఇబ్బంది పెడుతుంది. దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే, నాకు ముందు నుంచి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మానవత్వం లేదని, కక్ష సాధింపే వాళ్ళ ధోరణిని కూడా మాకు తెలుసు. కానీ మరీ ఇలాగా ఒక చిన్నారి అనారోగ్యంతో ఉంటే అతని కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి పరామర్శిస్తే దాన్ని కూడా విపరీతార్థం తీయగలిగేటువంటి సంస్కారహీనత్వం, దాన్ని సంస్కారం అనకూడదు, సంస్కారహీనత్వం ఉన్నటువంటి వ్యక్తిగా పేర్ని నాని మాట్లాడినటువంటి విషయాన్ని నేను చాలా వ్యతిరేకిస్తున్నాను. ముఖ్యంగా మీరు కావాలని ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో మాటలు మాట్లాడారు, కానీ కనీసం మానవత్వం లేకుండా మాట్లాడి ఈ మాట మాత్రం చాలా ఇబ్బందికరం. రాజకీయంగా మీరు విమర్శించండి, రాజకీయంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే లేకపోతే ప్రజల తరపున ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, తప్పులేదు. కానీ ఒక చిన్నారి యొక్క అనారోగ్యంలో అతన్ని సంతోషపరచడానికి, అతనికి కావలసినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా తన సొంత డబ్బుల నుంచి ఇవ్వడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అంటే అది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా నువ్వు మారకపోతే పేర్ని నాని గారు, మీకు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చివరికి మీరు మాట్లాడుతుంటే చేదరించుకునే పరిస్థితి వస్తుందనేటువంటి మాట తెలియజేస్తున్నాను.